ఓకే అండి ఓకే దామ్మా దా వెళ్ళిపోమ్మా ఇలా వచ్చి బయటికి వెళ్ళిపోక బయట రండి రండి అవన్నీ బయట పెట్టండి డ్రింకులు బయట పెట్టండి రండి దామా ఎలా ఎలా చూడమ్మా బీసీల గుండె చప్పుడు వెనకబడిన వర్గాల్లో ఆయన ఒక నమ్మకమైన ఆశాకిరణంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశినేని శంకర్ గారు మరి పుట్టినటువంటి జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా మరి చిన్న విద్యార్థుల మధ్యన ఇక్కడ ఎంతో మంది ప్రముఖుల మధ్యని మనం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే బహుజనుల అభ్యున్నతికి బాట వేయాలని చెప్పేసి అహిర్నెస్సులు కూడా శ్రమిస్తున్నటువంటి మరి ఆయన నేటి యువతకు కూడా స్ఫూర్తి ప్రదాతగా ప్రశంసాలు అందుకుంటున్నట్టు పోరాట యోధుడైనటువంటి మన శంకరరావు గారు 71వ జన్మదిన దినోత్సవాన్ని మనం ఈ రకంగా జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇదంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులైనటువంటి దొమ్మేటి సోమశంకరరావు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుపుకుంటున్నాం. అలాగే వాళ్ళ విద్యార్థులకు
మరి పుస్తకాలు, పెన్నులు, అలాగే స్వీట్స్ బాక్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి మన నాయకులు, బీసీ సంక్షేమ సీనియర్ నాయకులు సప్పా వెంకటరమణ గారు, అలాగే బసవైన కన్నారావు గారు. 71వ జన్మదిన సందర్భంగా ఇక్కడ మన దొమ్మేడి సోమశంకర్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అందరూ వచ్చాం. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా బీసీల్లో ఆయన చేస్తున్న ఈ కార్యక్రమానికి వారికి మరోసారి ధన్యవాదాలు అర్పిస్తూ కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు. జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజుని ఇక్కడ ఆయన కార్యక్రమం ఏర్పాటు చేసడం జరిగింది. దానికి మా బీసీ సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా కన్నారావు గారు, ఆ చప్ప కృష్ణ గారు, కృష్ణ గారు, వీరందరూ నాయకులు వచ్చారు. వారందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు నేను 10 సంవత్సరాల క్రితం నుంచే బీసీ సంక్షేమ సంఘంలో కేసీఆర్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. ఆయన ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి నేను బీసీలు పనిచేద్దామని నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే, కేసీఆర్ శంకర్రావు గారికి అప్పించానయా బాధ్యతలు అని, వారి ఆధ్వర్యంలో నువ్వు ఏమైనా చేయకుంటే వారి ఆధ్వర్యంలో చెయ్యి అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కేసీఆర్ శంకర్రావు గారు నేను కలిపి ఆయన రాష్ట్రాలు 13 జిల్లాలు కూడా ఘనంగా తిరుగుతూ ఆరోగ్యం పాడు చేసుకుని కూడా బీసీల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పాటలు పడి మన బీసీలని ఒక పట్టాల మీద తీసుకొచ్చి ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలు అంటే ఏంటో తెలిసేటట్టుగా చేసిన మహానుభావుడు ఎవరంటే మన కేసీఆర్ శంకర్రావు గారు. ఆయన అనేక రకమైన ధర్నాలు చేసి మనకి అనేక రకమైన సంక్షేమ పథకాలు రచించి మనకు అనేక రకమైన జీవోలు ప్రపంచం చేసి మన బీసీ నాయకుడు అయినందుకు చాలా మనం సంతోషిస్తున్నాం. మోడీ గారు కూడా కేంద్ర మంత్రి బీసీ అవ్వటం వల్ల ఆయన దగ్గర నుంచి కూడా అనేకమైన పథకాలు రప్పించడానికి ఆయన కృషి చేస్తున్నారు. మనం ఈ కేసీఆర్ శంకర్రావు గారి జన్మదినోత్సవం జరుపుకోవడం మనందరూ అదృష్టం కనుక మీరందరూ వచ్చి సభకు నమస్కారం అండి. మన బీసీ సంఘం అధ్యక్షుడు కేసీఆర్ శంకర్రావు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ అందరి పెద్దల సమక్షంలో జరుపుకుంటున్నాము. ఆయనకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ బుక్స్, పెన్సిల్స్, స్వీట్స్ పంచిపెడతాం. ఆయన ఆధ్వర్యంలో పంచిపెడతాం.